నన్ను దీవిస్తున్నాడు అని నమ్ముతున్నవాడు, దేవుడు నన్ను దీవిస్తున్నాడు అని ఎంతమంది చెప్పగలరు? నన్ను అంటే నన్ను కాదు, దానికోసంగా చేయమంటుంది. మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడని మీరు ఎంతమందికి నమ్మకం ఉంది? చేయి చూపిస్తారా? ఎందుకు దీవిస్తున్నాడు చెప్పండి? ఎందుకు దేవుడు మనల్ని దీవిస్తున్నాడు చెప్పంటారా? దేవుడు మనల్ని దీవించేది మనము ఇతరులకు దీవెనకరముగా ఉండాలి అని చెప్పే దీవిస్తాడు. ఓ మామిడి చెట్టును దేవుడు దీవించాడు అనుకోండి, ఆ మామిడి చెట్టు ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. బహుగా ఫలిస్తుంది. ఫలించిన మామిడి చెట్టు ఒక్క ఫలమైన దాచిపెట్టుకుంటుందా? ఒక్క పండైనా దాచిపెట్టుకుంటుందా? మరి ఏం చేస్తుంది చెప్పండి? చెప్పండి. అందరికీ పంచేస్తుంది. అడిగిన వాడికి, కోసుకున్న వాడికి అందరికీ పంచిపెట్టేస్తుంది, దాచిపెట్టుకోదు. జాన్ చెట్టును చూడండి, కొబ్బరి చెట్టును చూడండి, తాటి చెట్టును చూడండి, సీతాఫలాలు చూడండి, అరటి చెట్టును చూడండి, గులాబీ మొక్కను చూడండి. దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి కూడా తాను పొందుకున్న దాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఇచ్చేస్తుంది. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని దీవించిన కారణం ఏమిటంటే దీవెనకరంగా ఉంటాము అని చెప్పే కానీ దాచుకుంటామని మాత్రం కాదు. ఎందుకని నువ్వు ఏది దాచిపెట్టినా నీతో పాటు తీసుకెళ్లే ఛాన్స్ లేదో. కానీ నువ్వు దేన్నైతే పంచి పెడతావో అది మాత్రమే నీతో పాటు పరలోకానికి వస్తుంది. మర్చిపోవద్దు.